నమస్కారం. అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. క్రితం భాగంలో మనం చారుమతి విజయభాస్కరుడు చంద్రప్రస్థ నగరం నుండి బయలుదేరి చిత్రకూటమనే అగ్రహారానికి వెళ్ళడం, అక్కడ దేవభట్టు అనే బీదబ్రాహ్మణి ఇంట బస చేయడం, దేవభట్టు తన భార్యకు చంద్రావలోకని వృత్తాంతాన్ని, బంగారు విగ్రహం కథను చెప్పి తమ ఆఖరి కుమారుడైన గుణసాగరుని బ్రహ్మరాక్షసునికి బలి ఇచ్చి ఆ బంగారు విగ్రహాన్ని 100 గ్రామాలను సొంతం చేసుకుందామనడం, గుణసాగరుని ద్వారా ఆ వృత్తాంతం తెలుసుకున్న విజయభాస్కరుడు గుణసాగరుని బదులు తాను ఆ రాక్షసుడికి బలి అవుతానని చెప్పడం, అలా ఆ విజయభాస్కరుడు తన తల్లికి అసలు విషయం చెప్పకుండా ఆ బ్రాహ్మణ దంపతుల వెంట చంద్రావలోకిని రాజధాని అయిన రత్నకోట నగరానికి చేరుకోవడం వరకు కథను చెప్పుకున్నాం. ఇక ఆ తరువాయి కథలోకి వెళదాం. అలా ఆ విజయభాస్కరుడు దేవభట్టు కుటుంబంతో కలిసి రత్నకోట నగరం చేరుకున్నాడు. అటుపై వాళ్ళు చంద్రావలోక మహారాజు కొలువుకు వెళ్ళారు. అక్కడ దేవభట్టు మహారాజుతో, రాజా, ఇతగాడు నా కుమారుడు, బ్రహ్మరాక్షసునికి ఆహారం కావడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు. చంద్రావలోకుడు విజయభాస్కరుని చూసి ఆశ్చర్యపోయాడు. సార్వభౌముని లక్షణాలు ఉట్టిపడుతున్న ఇతగాడు వేదబ్రాహ్మణ కుటుంబంలో పుట్టడమే ఒక చిత్రం, ఇప్పుడిలా రక్కసుడికి ఆహారం కావడం మరీ విచిత్రం అనుకున్నాడు. ఆ తరువాత చంద్రావలోకుడు తన సేవకులచే విజయభాస్కరునికి అభ్యంగన స్నానం చేయించి పట్టు వస్త్రములు కట్టించాడు. అటుపై అతన్ని భద్రగజంపై ఎక్కించి మేళతాళాలతో ఊరేగింపుగా ఆ రాక్షసుడుండే తావుకు తీసుకువెళ్ళాడు. ఆ రావి చెట్టు ఇంకాస్త దూరంలో ఉందనగానే తన పరివారాన్ని అక్కడే ఆపి విజయభాస్కరుని, దేవభట్టు దంపతులను, పురోహితుణ్ణి మాత్రమే తీసుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. పురోహితుడు అక్కడ యజ్ఞకుండాన్ని ఏర్పాటు చేసి మంత్రములు చదువుతూ అగ్ని రగిలించగానే పెద్ద హాహాకారములు చేస్తూ అక్కడ ప్రత్యక్షమయ్యాడు జ్వాలాముఖుడు. అప్పుడా చంద్రావలోకుడు ఆ రక్కసునికి నమస్కరించి, రాక్షసోత్తమ, మీరిచ్చిన గడువు మించకుండా బలితో సహా ఇక్కడకు వచ్చాను. మీ అనుజ్ఞ అయితే తరువాయి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తాను అన్నాడు. జ్వాలాముఖుడు సరే అన్నట్లుగా ఆనందంగా తన తల ఆడించాడు. అప్పుడు విజయభాస్కరుని చేతుల్ని దేవభట్టు భార్య, కాళ్లను దేవభట్టు పట్టుకుని నిలబడగా చంద్రావలోకుడు కత్తి పైకెత్తి వ్రేటు వెయ్యబోయాడు. ఇంతలో జ్వాలాముఖుడు, ఆగురాజా అన్నాడు గట్టిగా. చంద్రావలోకుడు ఎత్తిన కత్తిని అలానే ఉంచి ఏమైందన్నట్లుగా ఆ రక్కసుని వంక చూశాడు. అప్పుడా రాక్షసుడు, రాజా, ఈ యువకుడు ఈ బ్రాహ్మణ దంపతుల పుత్రుడు కాడనుకుంటున్నాను. ఆ దంపతుల ముఖములు చూశావా? ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి. వారిలో బాధ లవలేశమైనా లేదు. సొంత కుమారుని సంతోషంగా కడతీర్చే తల్లిదండ్రులు మానవుల్లోనే కాదు, మా రాక్షసుల్లో కూడా ఉండరు అన్నాడు. అప్పుడా రాజు దేవభట్టు వంక ఉగ్రంగా చూస్తూ, దేవభట్టు, జ్వాలాముఖుల వారి సందేహంలో సత్యముంది. నిజం చెప్పు, ఇతడు మీ కుమారుడేనా అని ఉరిమాడు. దేవభట్టు అతని భార్య విజయభాస్కరుని విడిచిపెట్టి గజగజ వణికిపోసాగారు. అప్పుడా రాక్షసుడు విజయభాస్కరునితో, ఓరి, నీవెవరవు? వీరి కుమారుడవు మాత్రం కాదని నిక్కముగా తెలియచున్నది. నీవు బ్రాహ్మణుడవు కూడా కానట్టే తోస్తోంది. నిజం చెప్పు, లేదా నీ వల్ల వీళ్లంతా కూడా నాకు ఆహారమైపోతారు అన్నాడు కటువుగా. అప్పుడు విజయభాస్కరుడు ఆ బ్రహ్మరాక్షసునితో, రాక్షసోత్తమ, నేను వీరి పుత్రుణ్ణి కాను నిజమే, కానీ పుత్ర సమానుణ్ణి. అందుకే వీరి బీదరికం బాపడానికి ఇక్కడకు వచ్చాను. ఇందులో ఎవ్వరి బలవంతమూ లేదు. ఇక నా ఊరు పేరు అంటావా? నా పేరు విజయభాస్కరుడు, ఉజ్జయినీ నగర యువరాజును. నా తండ్రి పేరు కీర్తికేతు మహారాజు. ఇక నా తాతగారు లోకోత్తర వీరుడైన విక్రమార్క చక్రవర్తి అన్నాడు. అంతే. ఆ మాట వినగానే జ్వాలాముఖుడు పరమానందపడిపోతూ, ఏమిటి, నీవు విక్రమార్క ప్రభువుల వారి మనుమడవా? ఆహా, ఈరోజు ఎంత సుదినం! మా భేతాళ ప్రభువు మీ తాతగారి కింకరుడు. ఆ లెక్కన నేను కూడా మీ కింకరుణ్ణే. ఎంత ప్రమాదం తప్పిపోయింది! నాకు అనుమానం వచ్చింది కనుక సరిపోయింది.
లేదంటే ఘోరం జరిగిపోయేది. నిన్ను కలిశానని చెబితే మా ప్రభువుల వారు ఎంత ఆనందిస్తారో కదా. ఏది ఏమైనా నీ దర్శనం నాకు మహదానందదాయకం. ఏదన్నా వరం కోరుకో, తీరుస్తాను అన్నాడు. అప్పుడు విజయభాస్కరుడు అతనికి నమస్కరించి, మహాత్మా, నాదొక్కటే విన్నపం, ఇక నుంచి మీరు జీవహింస చేయరాదు అన్నాడు. అప్పుడా జ్వాలాముఖుడు, ఆహా, స్వార్థబుద్ధి ఇంచుకైనా లేని నీ వంటి వాడి దర్శనం నాకు పుణ్యలోకాలను అనుగ్రహించగలదు. త్యాగనిరతిలో, పరోపకార పరాయణత్వంలో విక్రమార్కుల వారినే మించిపోయావు. సరే, మాట ఇస్తున్నాను. ఇకపై నేను జీవహింస మానివేసి కందమూలాలు తింటూ తపస్సు చేసుకుంటాను. ఈ రాక్షస జన్మ నుండి విముక్తి పొందుతాను. నీకు శుభం కలుగుతుంది అని చెప్పి అక్కడ నుండి అదృశ్యమైపోయాడు. ఆ తరువాత చంద్రావలోకుడు విజయభాస్కరుని కౌగిలించుకుని, మిత్రమా, నాకు విక్రమార్కుల వారిని చూడలేకపోయానే అన్న చింత ఉండేది. ఈనాటితో ఆ చింత తీరిపోయింది అన్నాడు ఆనందంగా. విజయభాస్కరుని విన్నపంతో ఆ రాజుకు దేవభట్టు దంపతులను క్షమించక తప్పింది కాదు. అటుపై తన పరివారమందరికీ ఆ వృత్తాంతం చెప్పి మరలా విజయభాస్కరుని భద్రగజం ఎక్కించి వేడుకగా తన నగరానికి తీసుకువెళ్ళాడు. తన రాజ్యంలో అర్ధభాగం అతనికి ఇచ్చివేస్తానన్నాడు చంద్రావలోకుడు. విజయభాస్కరుడు ఆ విన్నపాన్ని చిరునవ్వుతో తిరస్కరించాడు. ఆ తరువాత చంద్రావలోకుడు అన్నమాట ప్రకారం బంగారు విగ్రహాన్ని, 100 గ్రామాలను దేవభట్టుకు దారాదత్తం చేశాడు. దేవభట్టు అతని కుటుంబం చిత్రకూటాన్ని చేరకమునిపే విజయభాస్కరుడు ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే చుట్టుపక్కల వారి వల్ల దేవభట్టు విజయభాస్కరుణ్ణి రాక్షసునికి బలి ఇవ్వడానికి తీసుకువెళ్ళాడని తెలుసుకున్న చారుమతి నేలపై పడి భోరు భోరున ఏడవసాగింది. ఇంతలో అక్కడకు చేరుకున్నాడు విజయభాస్కరుడు. అతన్ని చూడగానే ఆశ్చర్యం, ఆనందం సమ్మిళితమై పొంగుతుండగా కుమారుణ్ణి కౌగిలించుకుంది చారుమతి. ఆ తరువాత విజయభాస్కరుడు తన తల్లికి జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు. అప్పుడు ఆమె బాధగా, ఏమిటి నాయనా ఈ పనులు? నీవు లేకుండా నేనెలా జీవిస్తాననుకున్నావు? ఇంతటి సాహసానికి పూనుకున్నప్పుడు కూడా నీకు నీ కన్నతల్లి గుర్తుకు రాదా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. విజయభాస్కరుడు ఆమె కన్నీళ్లు తుడిచి, అమ్మా, నీకు ఇదివరలో కూడా అనేకసార్లు ఈ విషయం చెప్పాను, మరలా చెబుతున్నాను. మనకు ఆయుష్రేఖ ఉండగా బ్రహ్మరాక్షసుని నోట్లో పడ్డా మనకు చావు రాదు. ఇది సత్యం. ఈ సత్యాన్ని, నా ఆయుర్దాయాన్ని గట్టిగా నమ్మినవాడను కనుక ఇటువంటి సాహసాలు చేస్తున్నాను. నాకే ప్రమాదమూ జరగదమ్మా, నా మాట విశ్వసించు అంటూ ఆమెను ఓదార్చాడు. ఆ తరువాత ఆమెతో, అమ్మా, మనమెవరిమో ఇక్కడ అందరికీ ఇక తెలిసిపోతుంది. ఇక ఇక్కడ ఉండడం మంచిది కాదు. పదమ్మా, వేరెక్కడికైనా పోదాం అంటూ దేవభట్టు కుటుంబం వచ్చేలోగానే ఆ తల్లి కుమారులిద్దరూ మరలా తమ ప్రయాణం మొదలుపెట్టారు. ఆ సమయంలో చారుమతి తన కుమారునితో, నాయనా, ఇంకెంతకాలం ఇలా దేశాటనం చేయడం? నడిచే ఓపిక నాకు సన్నగిల్లిపోతోంది. ఎక్కడైనా కొంతకాలం కుదురుగా ఉండడానికి అవకాశం దొరుకుతుందేమో చూడు అంది. తల్లి అవస్థ చూసిన విజయభాస్కరునకు చాలా బాధ కలిగింది. తప్పకుండానమ్మా, ఇక నీకు శ్రమ కలిగించను అని చెప్పి మజిలీలుగా తమ ప్రయాణం కొనసాగించాడు. అలా వాళ్ళు కొన్ని రోజులకు శోభావతి అనే పట్టణాన్ని చేరుకుని అక్కడొక బ్రాహ్మణుని ఇంటిలో బస చేశారు. ఆ ఇంటి వాళ్ల ద్వారా ఆ రాజ్య విశేషాలు తెలుసుకున్న విజయభాస్కరుడు ఆ మరునాడు రాజుగారి సభకు వెళ్ళాడు. విజయభాస్కరుని వర్చస్సు, అతని ముఖంలో తాండవించే సౌమనస్కత చూసిన ఆ దేశరాజైన యశస్కరుడు అతడికి గౌరవం చేసి కూర్చోబెట్టాడు. అప్పుడు విజయభాస్కరుడు, మహారాజా, నా పేరు విజయభాస్కరుడు. నేను క్షత్రియుణ్ణి. కొన్ని కారణముల వల్ల నా తల్లితో కలిసి దేశాటనం చేస్తున్నాను. నేను సమస్త విద్యల్లోనూ ఆరితేరినవాడను. మీరు నాకు నెలకు 100 మాడలు జీతమిచ్చినట్లయినా గౌరవప్రదమైన ఏ పని చెయ్యడానికైనా సిద్ధమే అన్నాడు. రాజు మరో ఆలోచన లేకుండా సరే అన్నాడు. కానీ అతనికి ఇవ్వడానికి ఏ పని ఆ రాజుకు స్ఫురించలేదు. దానితో కొన్ని రోజుల పాటు విజయభాస్కరుడు రోజూ సభకు వెళ్ళడం, సభ ముగిసిన తరువాత
తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం మాత్రమే చేసేవాడు. అలా కొన్ని రోజులు గడిచాక విజయభాస్కరునిపై మరింత గురి కుదిరింది యశస్కరునకు. దానితో విజయభాస్కరుని తన 3 రాణుల అంతఃపురాలకు ప్రధాన రక్షకుడిగా ఉంచాడు. ఆనాటి నుండి విజయభాస్కరుడు రాత్రి సమయమంతా ఖడ్గధారి అయి ఆ అంతఃపురాలను కావలి కాసేవాడు. ఆ యశస్కరునకు 3 భార్యలు. అతగాడు తన ఒక్కో భార్య అంతఃపురంలో 3 రోజుల పాటు ఉండేవాడు. ఆ రాజు 3వ భార్య పేరు మంజువాణి. ఆమెకు ఆ దేశ మంత్రితో సంబంధం ఉండేది. రాజుగారు తన సవతుల అంతఃపురంలో ఉండే రోజులలో ఆమె ఆ మంత్రితో క్రీడిస్తుండేది. అయితే విజయభాస్కరుడు అంతఃపుర రక్షకుడిగా నియమించబడినప్పటి నుండి మంత్రి మంజువాణి కలుసుకునే అవకాశం లేకపోయింది. దానితో ఆ మంత్రి ఒక ఎత్తు ఎత్తాడు. స్త్రీవేషం వేసుకుని అంతఃపుర ప్రవేశం చేయబోయాడు. తాను మంజువాణి స్నేహితురాలనని, ఆమె పుట్టింటి నుండి కొన్ని వార్తలు తెచ్చానని చెప్పాడు. అప్పటికే సిద్ధం చేసి ఉంచిన అనుమతి పత్రాలను కూడా చూపించాడు. దానితో విజయభాస్కరుడు అతన్ని లోనికి పంపించాడు. తన ఎత్తు పారినందుకు పరమానందపడిపోయిన ఆ మంత్రి ఆ రాత్రికి మంజువాణితో హాయిగా సుఖించాడు. ఇక తెల్లవారబోతుందనగా ఆ మంత్రి మరలా స్త్రీవేషం వేసుకుని బయటకు వెళ్ళబోయాడు. అయితే విజయభాస్కరుడు మరలా అతన్ని అడ్డుకున్నాడు. తెల్లవారే వరకు అంతఃపురంలో నుండి ఎవ్వరూ బయటకు వెళ్ళకూడదన్నది నియమం కనుక నిన్ను పోనివ్వనన్నాడు. దానితో ఆ మంత్రి బెదిరిపోయాడు. వెంటనే వెళ్ళి మంజువాణికి విషయం చెప్పాడు. అప్పుడు ఆమె బయటకు వచ్చి విజయభాస్కరునితో, అంతఃపుర రక్షక, ఈమె నా స్నేహితురాలు. అవసరమైన పని మీద ఇంత వేకువనే పంపిస్తున్నాను. ఆమెను వెళ్ళని, ఇది నా ఆజ్ఞ అంది. దానితో విజయభాస్కరుడు స్త్రీవేషంలో ఉన్న ఆ మంత్రిని వెళ్ళనిచ్చాడు. మంజువాణి విజయభాస్కరుని చూడటం అదే తొలిసారి. ఇంతటి అందగాడు రోజూ నా గుమ్మం ముందు కావలి కాస్తున్నాడా? మాణిక్యాన్ని చేతిలో ఉంచుకుని గులకరాయి వంటి ఆ మంత్రి కోసం అర్రులు చాస్తున్నానా? ఎంతటి విపరీతం అనుకుంటూ తనను తానే తిట్టుకుంది. తరువాత ఆ విజయభాస్కరునితో మాటలు కలపడానికి ప్రయత్నించింది. నీ పేరేమిటి? నీకు పెళ్ళయ్యిందా? మొదలైన ప్రశ్నలు అడిగింది. అందుకా విజయభాస్కరుడు ఆమె వంకనైనా చూడకుండా ఆ ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పాడు. ఇక చేసేదేమీ లేక ఆ రాణి లోపలికి వెళ్ళిపోయింది. ఆ మర్నాటి రాత్రి కూడా మంజువాణి విజయభాస్కరుని మాటలతో కవ్వించడానికి ప్రయత్నించింది. కానీ విజయభాస్కరుడు ఉలకక పలకక గంభీరంగా తలదించుకునే ఉన్నాడు. తన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో మరలా ఆ రాణి లోపలికి వెళ్ళిపోయింది. మంజువాణి మనసులో లేదు. ఎలా అయినా సరే విజయభాస్కరునితో సుఖించాలని ఆమె మనస్సు ఉవ్విళ్ళూరసాగింది. అందుకేదన్నా ఉపాయం చెప్పమని తన ఆంతరంగిక సఖి అయిన మదనమంజరిని అడిగింది. అప్పుడా మదనమంజరి మంజువాణితో, మహారాణి, మాటల వల్ల పురుషుడి వశం కాకపోతే చేతలు చూపించక తప్పదు. స్త్రీ శరీరస్పర్శ మహామహుల్నే చిత్తు చేసిన సందర్భాలున్నాయి. వారితో పోలిస్తే ఈ విజయభాస్కరుడు ఒక లెక్క. కనుక అధరామృత గాఢాలింగనాలను ప్రయత్నించి చూడండి అంటూ కిలకిలా నవ్వింది. మంజువాణి తెగ సంతోషపడిపోతూ సరే అంది. ఆ మరునాటి రాత్రి విజయభాస్కరుని వెనుకగా వెళ్ళి, సుందర, ఇప్పుడెలా కాదంటావో చూస్తాను అంటూ అతణ్ణి గాఢంగా హత్తుకుంది. అంతే, విజయభాస్కరుడు ఉగ్రుడైపోయాడు. ఆ మంజువాణిని ఒక్కసారిగా విదిలించి కొట్టాడు. ఆమె వెళ్ళి అల్లంత దూరంలో పడింది. కోపం చల్లారని విజయభాస్కరుడు, ఛీ నీచురాలా, ప్రజలకు ఆదర్శంగా ఉండవలసిన రాణివయ్యుండి ఇలా దిగజారి ప్రవర్తిస్తావా? కామంతో కళ్ళు మూసుకుపోయిన నీ వంటి దానిని బ్రతుకనివ్వకూడదు అంటూ సర్రున కత్తిని దూసి ఆమెను నరకబోయాడు. దానితో ఆ మంజువాణి గజగజా వణికిపోతూ, రక్షించు వీరా, రక్షించు, నేను చేసింది మహాపాపమే, కానీ స్త్రీవధ అంతకంటే పాపం. శరణన్న వారిని రక్షించడం నీ వంటి క్షత్రియ వీరులకు ధర్మం కూడా అంది ఏడుస్తూ. అప్పుడు ఆ విజయభాస్కరుడు, ఛీ, ఇటువంటి చోట పనిచేయడం కన్నా నీచత్వం ఇంకొకటి లేదు. ఇక ఈ కొలువుకు సెలవు అనుకుంటూ చేతిలో కత్తిని అక్కడే గిరాటి వేసి వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోసాగాడు. అప్పుడా మంజువాణి కోపంతో అక్కడ పడి ఉన్న కత్తిని తీసుకుని దానిని
విజయభాస్కరుని మీదకు విసిరింది. కానీ ఆ కత్తి గురి తప్పింది. మంజువాణి భవనంలో ప్రవేశించడానికి పొదచాటున రహస్యంగా పొంచి ఉన్న మంత్రి మెడలో దిగబడింది. అంతే, అతగాడి ప్రాణాలు మరుక్షణం గాలిలో కలిసిపోయాయి. అతడి శరీరం నేల మీద వాలిపోయింది. అయితే ఇవేమీ విజయభాస్కరునకు తెలియవు. అతడు అప్పటికే అంతఃపుర ముఖద్వారం దాటేశాడు. చచ్చిపడి ఉన్న మంత్రిని చూసి బెంబేలెత్తిపోయింది మంజువాణి. వెంటనే మదనమంజరిని పిలిచి తరుణోపాయం చెప్పమంది. అప్పుడా మదనమంజరి మంజువాణికి ధైర్యం చెప్పి కొంతమంది నమ్మకస్తులైన సేవకుల్ని పిలిచి మంత్రి శరీరాన్ని కందకంలో పడవేసి రమ్మంది. తరువాత మంజువాణి ఏం చెయ్యాలో ఆమె చెవిలో చెప్పింది. మదనమంజరి చెప్పినట్టే మంజువాణి తన దుస్తులు చించుకొని తల విరబోసుకుని పెద్దగా కేకలు వేస్తూ ఏడవసాగింది. ఆమె కేకలు వినిపించిన రాజు ఏం జరిగిందో అని కంగారు పడుతూ అక్కడకు వచ్చాడు. అప్పుడా మంజువాణి మరింత దుఃఖం అభినయిస్తూ రాజును కౌగిలించుకుని ఏడవసాగింది. రాజు ఆమెను ఓదారుస్తూ ఏం జరిగిందని అడిగాడు. అప్పుడా మంజువాణి, మహారాజా, ఈ తప్పంతా మీదే. వయసులో ఉన్నవాడిని అంతఃపురానికి కావలివానిగా నియమించారు. అదే మనకింత అప్రతిష్ట తెచ్చిపెట్టింది. ఆ విజయభాస్కరుడు నా వద్దకు వచ్చి నాతో ముచ్చట్లు మొదలుపెట్టాడు. ఇక్కడ నీకేం పని, ముందు బయటికి వెళ్ళు అన్నాను. అతగాడు వెకిలిగా నవ్వుతూ నిన్ను వలచాను, వదిలిపోయేది లేదంటూ నా మీద పడ్డాడు. నేను గట్టిగా కేకలు వేయడంతో మదనమంజరి వచ్చి నన్ను విడిపించింది. దానితో వాడు పారిపోయాడు. నేను వెంటనే మరొక దాదిని మంత్రి దగ్గరకు పంపించి విషయం చెప్పమన్నాను. మన మంత్రి ఆ విజయభాస్కరుని వెతుకుతూ వెళ్ళాడట. ఇది జరిగిన సంగతి అని చెప్పి మళ్ళా ఏడవసాగింది. రాజు మదనమంజరి వంక చూశాడు. తను కూడా ఆ మాటలే చెప్పింది. ఇంతలో ఒక భటుడు అక్కడకు వచ్చి రాజుతో, మహారాజా, మన మంత్రివర్యుల్ని ఎవరో చంపి కందకంలో పడవేశారు అని చెప్పాడు. అప్పుడా మంజువాణి, అయ్యో మహారాజా, చూశారా, అతగాడు మన మంత్రిని కూడా చంపివేశారట అంది భయం నటిస్తూ. రాజులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే వడివడిగా నడుస్తూ విజయభాస్కరుని మందిరానికి వెళ్ళాడు. అంతకు ముందే అక్కడికి వెళ్ళిన విజయభాస్కరుడు తన తల్లితో, అమ్మా, మనమింకా ఇక్కడ ఉండరాదు, పదమ్మా వెళ్ళిపోదాం అన్నాడు. ఏం నాయనా, ఏం జరిగింది అని ఆందోళనగా అడిగింది చారుమతి. అవన్నీ తరువాత చెబుతానమ్మా, ముందు బయలుదేరాలి, పద అన్నాడు. ఆ మాటలు విన్నాడు రాజు. దానితో మంత్రిని చంపింది విజయభాస్కరుడే అని నిర్ధారించుకున్నాడు. లోపలికి ప్రవేశించిన రాజుకి నమస్కరించి నిలబడ్డాడు విజయభాస్కరుడు. రాజు విజయభాస్కరుని వైపు ఉగ్రంగా చూస్తూ, నిన్ను అంతఃపుర రక్షకునిగా నియమించాను, కానీ నువ్వు రాజద్రోహం చేశావు, మహామంత్రిని చంపావు. దీనికి నీ సంజాయిషీ ఏమిటి అని అడిగాడు. విజయభాస్కరునికి విషయం అర్థమయ్యింది. తన చుట్టూ ఏదో ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలిసింది అతనికి. కానీ తాను నిరపరాధి అని నిరూపించుకునే ఆధారాలేమీ తన వద్ద లేవు. దానితో మౌనంగా నిలబడ్డాడు విజయభాస్కరుడు. రాజుకు మరింత కోపం వచ్చింది. అతన్ని సభకు హాజరు కావాల్సిందని చెప్పి వెళ్ళిపోయాడు. విజయభాస్కరుడు రాజును అనుసరించి వెళ్ళాడు. ఆనాటి సభలో మదనమంజరిని రప్పించి మంజువాణి అంతఃపురంలో ఏం జరిగిందో చెప్పమన్నాడు రాజు. అప్పుడా పడతి అంతకుముందు రాజుతో ఏం చెప్పిందో అదే ఆ సభలో చెప్పింది. ఆ మాటలు విన్న విజయభాస్కరుడు నిరుత్తరుడయ్యాడు. ఒకసారి తప్పుదారి తొక్కినవారు మరెన్ని తప్పులు చెయ్యడానికైనా వెనుకాడరు కదా అనుకున్నాడు. కానీ ఇప్పుడు తను నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. తన వద్ద ఎటువంటి సాక్ష్యమూ లేదు. పోనీ ఒకవేళ నమ్మితే ఖచ్చితంగా ఈ రాజు చేయకూడని పని చేసిన మంజువాణిని అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు మదనమంజరిని చంపేస్తాడు. ఎందుకు ఇద్దరు స్త్రీలను చంపించిన పాపం మూటగట్టుకోవడం? ఈ నీచత్వంలో భాగమైన మంత్రి ఎలానూ మరణించాడు. ఇకనైనా ఈ రాణి బుద్ధిగా ఉంటే చాలు అనుకున్నాడు. దానితో ఇక అతగాడు నోరు మెదపలేదు. న్యాయాధికారులు రాజు ఎంతగా ప్రశ్నించినా అతగాడు గంభీరంగా నుంచున్నాడే తప్ప సమాధానం చెప్పలేదు. అప్పుడు న్యాయాధికారులు రాజుతో, మహారాజా, ఇతగాడు ఖచ్చితంగా దోషే. అందుకే ఇతని నోట మాట రాకున్నది. ఇంతటి ఘోరకృత్యం చేసినందుకు గాను ఇతగాడిని ఉరితీయడమే సబబు అన్నారు. రాజుకు మాత్రం
విజయభాస్కరుని ముఖం చూస్తుంటే అతడి తప్పు చేసుండడేమో అనిపించసాగింది. కానీ అతడే తప్పు చేసినట్లు ప్రబలంగా సాక్ష్యాలున్నాయి. దానితో ఆ రాజు అతడికి ఉరి విధించకుండా ద్వీపాంతర శిక్షను విధించాడు. అటుపై భటులు అతణ్ణి గొలుసులతో కట్టి నగరంలో ఊరేగిస్తూ అతడి తల్లి వద్దకు కూడా తీసుకువెళ్లారు. తన కుమారుణ్ణి ఆ స్థితిలో చూసిన చారుమతి స్పృహ తప్పి పడిపోయింది. కొన్ని క్షణాల తరువాత తేరుకుని, అయ్యో భగవంతుడా, పరోపకారమే పరమధర్మమని నమ్మే నా బిడ్డగా ఈ శిక్ష, పరస్త్రీలను తల్లిగా భావించే నా కుమారునికా ఈ పరిస్థితి, అసలు ఈ లోకంలో ధర్మం నిలిచి ఉందా, మంచితనానికి స్థానం ఉందా అంటూ కుమారుని కౌగిలించుకుని ఏడవసాగింది. అప్పుడా విజయభాస్కరుడు తల్లిని ఊరడిస్తూ, అమ్మా, మనం పూర్వజన్మలలో చేసిన పాపములకు ఈ జన్మలో శిక్ష అనుభవించక తప్పదు. సంచితమైన పాపం ప్రక్షాళన అయిపోతున్నందుకు ఆనందించాలమ్మా. ఇక మృత్యు అంటావా? ఇదివరలో కూడా నీకు ఎన్నోసార్లు చెప్పాను, మనకు బ్రతికే రాత ఉంటే పాతాళంలో పడిన మృత్యువు మన దరిజేరదు. ఇక ఆందోళన చెందకు తల్లి అని చెప్పి ఆ భటులతో కలిసి ముందుకు సాగిపోయాడు. అలా ఆ భటులు విజయభాస్కరుని నగరమంతా త్రిప్పిన తరువాత సముద్ర తీరానికి తీసుకువెళ్ళి అప్పటికే కొందరు భటులతో సిద్ధంగా ఉన్న నావ ఎక్కించి ద్వీపాంతరం పంపించారు. ఆనాటి రాత్రి యశస్కరుడు మారువేషంలో నగర సంచారానికి వెళ్ళాడు. ఒక ఇంట్లో నుండి భార్యాభర్తల మాటలు వినిపించడంతో అక్కడే ఆగి వారి మాటలు వినసాగాడు. అందులో భార్య భర్తతో, నాథా, చూశారా ఈ అన్యాయం? పాపం, ఆ విజయభాస్కరునికి ద్వీపాంతర శిక్ష విధించారట రాజుగారు అంది విచారంగా. అప్పుడు భర్త, అందులో పాపం ఏముంది? అతగాడు చేసిన పనికి ఉరి తీయకుండా ద్వీపాంతరం పంపించడం చాలా చిన్న శిక్ష కిందే లెక్క అన్నాడు. అప్పుడా భార్య, ఊరుకోండి స్వామి, ఎవరన్నా వింటే నవ్విపోతారు. రాజుగారి మూడవ భార్యకు మన మహామంత్రికి ఉండకూడని సంబంధం ఉందని ఊరందరికీ తెలుసు. బహుశా మీకు మన మహారాజుకే తెలియదనుకుంటాను అంటూ పకపకా నవ్వింది. అప్పుడా భర్త, అవునా, నాకీ విషయం నిజంగా తెలియదు. అంటే ఆ రోజు ఏం జరిగి ఉంటుందంటావు అన్నాడు. అప్పుడా భార్య, ఏముంది, ఆ రాణి మంత్రుల వ్యవహారం విజయభాస్కరుని కంట పడి ఉంటుంది. అందుకే ఆ మంత్రిని ఖండించి ఉండవచ్చు. కానీ ఆ మంజువాణి తెలివిగా ఆ తప్పును ఇతని మీదకు తోసివేసింది. ఒకటి ఆలోచించండి, పోనీ ఆవిడ మీద విజయభాస్కరుడు అఘాయిత్యం చేయబోయాడనే అనుకుందాం. అప్పుడా విషయం తనకు దగ్గరలో సవతి అంతఃపురంలోనే ఉన్న రాజుకు చెప్పకుండా ఎక్కడో ఉన్న మంత్రికి చెప్పమని దాదీలను పంపించడం ఏమిటి? ఇంతకంటే విడ్డూరం ఎక్కడన్నా ఉంటుందా అంది. అప్పుడా భర్త, నిజమే సుమి, నువ్వంటుంటే నాకు కూడా అందులో ఏదో మతలబు ఉందనిపిస్తోంది. కానీ ఆ విజయభాస్కరుడు తాను దోషి కానని, ఇది జరిగిన సంగతి అని ఎందుకు చెప్పలేదంటావు అన్నాడు. అప్పుడామె, అతగాడు చాలా గుణవంతుడు, అలా మౌనంగా ఉన్నాడంటే అందుకు ఏదో కారణం ఉండే ఉంటుంది. నాకు ఇంకొకటి కూడా అనిపిస్తోంది. ఇతగాడి చక్కదనాన్ని చూసి ఆ రాజుభార్య ఇతన్ని మోహించి ఉండవచ్చు. ఇతను ఎలానో అందుకు అంగీకరించడు. అందుకే ఆమె ఇటువంటి అపరాధం మోపి ఉండవచ్చు కూడా అంది. అప్పుడామె భర్త నవ్వుతూ, నువ్వు న్యాయాధికారివి అయితే ఇలాంటి సమస్యలను ఇట్టే పరిష్కరించేసేలా ఉన్నావు అన్నాడు. అప్పుడు ఆమె కూడా నవ్వుతూ, అందులో సందేహం ఏముంది? నన్ను ధర్మాధికారినిగా చేసి చూడమనండి, అప్పుడు తెలుస్తుంది నేనంటే ఏమిటో అంది. రాజు ఆ ఇంటిని గుర్తుపెట్టుకుని తిరిగి తన కోటకు వెళ్ళిపోయాడు. ఆ మరునాడు రాజు సభ చేసి విజయభాస్కరుడు ఏ ఇంట్లో అద్దెకు ఉండేవాడో ఆ ఇంటి వారందరినీ పిలిపించాడు. విజయభాస్కరుడు ఎటువంటి వాడిని వారిని అడిగాడు. వారంతా ముక్తకంఠంతో అతడు చాలా గుణవంతుడని, తనకు వచ్చే జీతాన్ని తన కోసం కాక పేదసాదల కోసమే పంచిపెట్టేవాడని అన్నారు. అంతేకాక అతగాడు పరస్త్రీలను కన్నెత్తి చూడడం ఈ సంవత్సర కాలంలో మేమెన్నడూ చూడలేదని కూడా అన్నారు. రాజు తల ఆడించి వారిని పంపించి వేశాడు. ఆ తరువాత గత రాత్రి తాను సంభాషణ విన్న ఇంటికి భటుల్ని పంపించి ఆ భార్యాభర్తలను రప్పించాడు. అప్పుడా రాజు ఆ పడతితో, అమ్మా, నేను నిన్న మీ భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను. నాకు కూడా నువ్వు చెప్పిందే నిజమనిపిస్తోంది.
ఇప్పుడు నిన్ను ధర్మాధికారినిగా నియమిస్తున్నాను. విజయభాస్కరుని విషయంలో నిజానిజాలేమిటో విచారించు తల్లి అన్నాడు. అప్పుడామె రాజుకు నమస్కరించి, ప్రభు, మీ వంటి మహారాజుల ముందు నేనెంతటి దానను, కానీ మీరు నాకు అప్పగించిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో నిర్వర్తిస్తాను అని చెప్పి వెంటనే ఆమె రాజుగారు తనకిచ్చిన అధికార పత్రాన్ని తీసుకుని కొందరు భటుల్ని వెంటబెట్టుకుని మంజువాణి నివాసానికి వెళ్ళింది. ఆ భవనంలో అణువణువు తనిఖీ చేయించింది. అక్కడ ఆమెకు మంత్రి మంజువాణికి వ్రాసిన కొన్ని లేఖలు, మంత్రికి సంబంధించిన వస్తువులు దొరికాయి. ఆ తరువాత ఆమె మంజువాణిని, మదనమంజరిని, మిగిలిన దాసీలను విడివిడిగా ప్రశ్నించింది. వారి సమాధానాలలో ఎన్నో తేడాలున్నాయి. దానితో మదనమంజరిని బంధించి రాజుగారి కొలువుకు తీసుకువెళ్ళింది. అప్పుడు ఆమె మహారాజుతో, మహారాజా, ఇదిగో చూడండి, మన మంత్రివర్యుల వారు మహారాణి గారికి వ్రాసిన ప్రేమలేఖలు. అంతేకాదు, మదనమంజరి మాటలకు మిగిలిన అంతఃపురకాంతలు చెప్పిన మాటలకు ఎక్కడా పొంతనే లేదు. ఖచ్చితంగా ఈ నేరం చేసింది ఆ మంజువాణి, ఈ మదనమంజరీను. వీళ్లు తెలివిగా ఈ నేరాన్ని సుగుణశీలి అయిన విజయభాస్కరునిపై నెట్టారు. వీరి మాటల్ని నమ్మి మీరు ఆ గుణవంతునికి భయంకరమైన ద్వీపాంతరవాస శిక్ష విధించారు అంది. రాజు కత్తిదూసి మదనమంజరిని గద్దించి అడగడంతో ఆమె జరిగిన సంగతంతా చెప్పేసింది. రాజు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పరోపకారమే పరమావధిగా కలిగినవాడు, సద్గుణ సంపత్తి కలిగినవాడు అయిన ఆ విజయభాస్కరుని నేను భయంకరంగా శిక్షించాను. నా పాపానికి నిష్కృతి లేదు అంటూ విలపించసాగాడు. అప్పుడు అధికారులు, సామంతరాజులు యశస్కరుని ఊరడించి వెంటనే విజయభాస్కరుని ద్వీపాంతరం నుండి తీసుకురావలసిందిగా భటుల్ని ఆదేశించారు. అప్పుడు కొందరు భటులు ముందుకు వచ్చి, ప్రభు, ఆ రోజు విజయభాస్కరుని నావలో తీసుకువెళ్ళిన వాళ్లలో మేము ఉన్నాము. ఆనాడు మేము కొంత దూరం వెళ్ళిన తరువాత భయంకరమైన గాలివాన మొదలైంది. ఇంతలో ఒక పెద్ద రత్నధ్వజం సముద్రంలో నుండి పైకి లేచింది. అప్పుడు నావికుడు నావలో ఉన్నవారితో ఆ రత్నధ్వజం గురించి చెబుతూ, మన నావ ఈ ధ్వజాన్ని ఢీకొట్టేలాగా ఎవరన్నా స్వచ్ఛందంగా తమ ప్రాణాలను సముద్రానికి బలి ఇవ్వాలి, లేదంటే అందరి ప్రాణాలు పోతాయి అన్నాడు. మేమందరం భయంతో ఏమీ మాట్లాడకుండా నిలబడిపోయాం. అప్పుడు ఆ విజయభాస్కరుడు, ఆహా, ఇంతమందిని రక్షించే అవకాశం నాకు కలిగింది. ఇది నిజంగా నా పూర్వజన్మ సుకృతమే. నేను నా ప్రాణాలను త్యాగం చేసి వీరందరినీ రక్షిస్తాను అని అంటూ సముద్రంలోకి దూకేశాడు. ఆ తరువాత ఆ రత్నధ్వజం కూడా సముద్రంలోకి వెళ్ళిపోయింది. అటుపై మేమంతా వెనుకకు వచ్చేశాం. ఇది జరిగిన సంగతి అని చెప్పుకొచ్చారు. ఆ మాటలు విన్న రాజు స్థాణువైపోయాడు. ఇంతలో చంద్రప్రస్థ నగరం నుండి కొందరు దూతలు వచ్చి రాజుకు ఒక లేఖ అందించారు. అందులో ఇలా ఉంది: యశస్కర మహారాజా, నా కుమార్తె కలభాషిని వరించిన పురుషుని కోసం నేను చాలా కాలంగా అన్వేషిస్తున్నాను. కొద్ది కాలం క్రితమే అతడు మీ కొలువులో ఉన్నాడన్న విషయం తెలిసింది. అతని పేరు విజయభాస్కరుడు. అతడు సుగుణశీలి, పరోపకార పరాయణుడు. అతన్ని తప్ప వేరొకరిని పెండ్లాడనని నా కుమార్తె శపథం పట్టి కూర్చుంది. మా విన్నపాన్ని మన్నించి మా విజయభాస్కరుని, అతడి తల్లిని తీసుకుని మీరు కూడా సపరివార సమేతంగా ఇక్కడికి రావలసిందని, నా కుమార్తెకు విజయభాస్కరునికి వివాహం జరిపించవలసిందని ప్రార్థిస్తున్నాను. ఇట్లు చంద్రగుప్త మహారాజు అని ఉంది. ఆ పత్రిక చదివిన యశస్కరుడు మ్రాణపడిపోయాడు. ఒక అమాయకుణ్ణి శిక్షించడమే కాదు, ఇప్పుడు ఒక అమాయకురాలికి భర్తను కూడా దూరం చేశాను అంటూ కుమిలి కుమిలి ఏడవసాగాడు. చంద్రగుప్తుని దూతలు విజయభాస్కరుడు మరణించాడన్న విషయం తెలుసుకుని విచారంగా తమ రాజ్యానికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ తరువాత యశస్కరుడు మంజువాణికి మరణశిక్ష విధించి తన రాజ్యాన్ని సమర్థులైన అధికారులకు అప్పగించి తాను నారబట్టలు కట్టుకుని ఎటో వెళ్ళిపోయాడు. ఇంతవరకు కథ చెప్పిన మణిసిద్ధుడు ఇక వేళ మించిపోతుండడంతో కోటప్పతో కలిసి తన ప్రయాణం కొనసాగించాడు. అలా వాళ్ళు తరువాతదైన 41వ మజిలీకి చేరుకున్నారు. ఇక ఈనాటికి ఇక్కడితో కథను ముగిస్తున్నాను. సముద్రంలో పడ్డ విజయభాస్కరుడు ఏమయ్యాడు? చారుమతి సంగతేమయ్యింది?
తాను వలచినవాడు మరణించాడన్న విషయం తెలిసిన కలభాషిని ఏం చేసింది, యశస్కరుడు ఎక్కడికి వెళ్ళాడు మొదలైన విషయాలను వచ్చే భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మీ రాజన్ PTSK. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి.